రష్మిక మందన్న ప్రస్తుతం నేషనల్ క్రష్గా ఇండియన్ సినిమా ఇండస్ట్రీని నడుపుతున్న ముద్దుగుమ్మ. పుష్ప సిరీస్, యానిమల్ చిత్రాలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ సినిమాల పరంగానే కాదు, తన స్టన్నింగ్ ఫొటోస్తో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ప్రస్తుతం ఒక హీరోతో ప్రేమాయణం నడుపుతుందన్న పుకారు నడుస్తున్నప్పటికీ దాన్ని కొట్టిపారేస్తూనే ఉంది. అయితే రీసెంట్గా అమ్మడు చేసిన ఒక స్టేట్మెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ అమ్మడికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. తాను హైదరాబాద్ అమ్మాయినని, నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది తెలుగు ఇండస్ట్రీనే అని, ఇప్పుడు బాలీవుడ్ కూడా తన ఫ్యామిలీ లాగా మారిందని చెప్పిన స్టేట్మెంట్ అమ్మడిని ఇబ్బందుల పాలు చేసింది. అయితే ఈ వివాదం ఎప్పటికప్పుడు సద్దుమణుగుతుందనుకున్న ప్రతిసారి కూడా వైరల్గా మారుతూ వస్తోంది. రీసెంట్గా కర్ణాటక ఎమ్మెల్యే రష్మికకు బుద్ధి చెబుతానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ స్టేట్మెంట్ కన్నడ నాట పెద్ద దుమారమే లేపుతోంది. అయితే కర్ణాటకలోని కొడగు ప్రాంతంలో కొడవ వర్గానికి చెందిన వారి ఆధిపత్యం కాస్త ఎక్కువగా ఉంటుంది. హీరోయిన్ రష్మిక ఈ వర్గానికి చెందిన అమ్మాయి కావడంతో అమ్మడికి కొడవ కమ్యూనిటీ సపోర్ట్ కాస్త ఎక్కువగానే ఉంది. అంతేకాక తనకు బయట వర్గాల నుంచి ప్రాణహాని ఉందంటూ కొడవ కమ్యూనిటీ కులస్తులు ఆందోళన చెందుతున్నారు. ఒక సినిమా నటిని అనవసరంగా రాజకీయాల్లోకి లాగవద్దని ఆమె కులస్తులు గట్టిగా వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ఆమెకు ప్రభుత్వం వెంటనే భద్రత కల్పించాలని కొడవ కమ్యూనిటీ కౌన్సిల్ డిమాండ్ చేస్తోంది. అయితే ఈ వివాదం అంతా కూడా రీసెంట్గా రిలీజ్ అయిన చావా సినిమా ప్రమోషన్స్తో మొదలైంది. ఈ సినిమా కూడా రష్మికకు మంచి కమర్షియల్ బ్రేక్ ఇవ్వడంతో రష్మికకు టాలీవుడ్తో పాటు బాలీవుడ్లోనూ డిమాండ్ బాగా పెరిగింది.